ఈరోజు ఏంటంటే పండుమిర్చి, పుదీనా, టమాటా, 2 ఆనియన్ పట్టుకోవాలి. ఇది కాలీఫ్లవర్ చూడండి. పండుమిర్చి, కొత్తిమీర, టమాటా, ఆనియన్ అన్నీ వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్. ఇదే మనకి మసాలా, సూపర్ ఉంటుంది. ధనియాల పొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెయిన్ కాలీఫ్లవర్. ఇది చికెన్ లాగా సూపర్ ఉంటుంది, భలే ఉంటుంది. వెజ్ కాలీఫ్లవర్ చికెన్ కర్రీ భలే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ పెట్టి బాండి పెట్టి నూనె పోసుకున్న వేడెక్కింది. ఇప్పుడు పట్టా, లవంగం, యాలగా, ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు కరివేపాకు. ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, బాగా కలుపుకోవాలి. ఇందులో పసుపు అన్నీ వేసి కలుపుకున్నాము. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ధనియాల పొడి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా మగ్గాలి. ఎంత మగ్గితే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ బాగుంది. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ వేసుకున్నాము. అందులో మిక్సీ గిన్నె లోపల వాటర్ వేసినాం కదా, అవి ఇప్పుడు పోసుకుంటాం. తర్వాత ఇది బాగా ఎర్రగా మంచిగా వాడిపోవాలి. మళ్ళీ చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీ కొత్తిమీర కాలీఫ్లవర్ కర్రీ సూపర్ ఉంటుంది. చికెన్ కాలీఫ్లవర్ కర్రీ లాగా సూపర్ ఉంటుంది, భలే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. కొత్తగా చూసారని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. మరో టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.